నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? ఇవాళ మండే కదా! ఏం జీవితం రా బాబు! సాటర్‌డేస్ అంటే ఇట్టే గడిచిపోతాయేంటో అనుకుంటున్నారా? నేనైతే అలాగే అనుకుంటున్నాను. చాలా బద్ధకంగా ఆఫీస్‌కొచ్చి తప్పదు కాబట్టి ఏదో కెలుకుతూ కూర్చున్నా. కట్ చేస్తే లంచ్ టైమ్ అయిపోయింది. ఆకలి వేసి ఫుడ్ ఆర్డర్ పెడదామని స్విగ్గీ ఓపెన్ చేశా. బయట వర్షం పడుతుంది. డెలివరీ టైం 1 అవర్ చూపిస్తున్నాడు. అరే! ఫుడ్ డెలివరీ అయ్యేలోపు నేను చచ్చిపోతానురా అనుకుంటూనే ఆప్షన్ లేక ఆర్డర్ పెట్టేశా. ఆకలితో గంట సేపు వెయిట్ చేస్తే దేవుళ్ళ డెలివరీ బాయ్ ప్రత్యక్షమయ్యాడు. హమ్మయ్య అని ప్యాక్ ఓపెన్ చేయగానే షాక్. ఏంటా అంటారా? నేను ఆర్డర్ ఇచ్చింది ఒకటి, వాడు డెలివరీ ఇచ్చింది ఒకటి. స్విగ్గీ వాడికి కాల్ చేసి అమ్మ నా బూతులు తిట్టా. వాడికేం పోయింది? తీరిగ్గా సారీ సార్, డబ్బులు వెనక్కిస్తాం అని చెప్పేసి ఫోన్ పెట్టాడు. మళ్ళీ ఆర్డర్ పెడదామంటే ఇంకొక గంట పడుతుంది అని భయం వేసి వచ్చిన దాంతోనే అడ్జస్ట్ అయిపోయా. అలా తింటూ ఆలోచించుకుంటున్నా, ఈ స్విగ్గీ అని జొమాటో అని ఆర్డర్ పెట్టుకుని అలా చల్లారిపోయిన ఫుడ్ తింటున్నాం కదా మనం. అదే స్కూల్ రోజుల్లో కాలేజ్ రోజుల్లో అయితే మంచిగా అమ్మ బాక్స్ పెట్టిచ్చేది అనుకుంటూ ఆ రోజులు ఒక్కసారి గుర్తెచ్చుకున్నా. ఇప్పుడు జాబ్ చేస్తూ ఆఫీస్లో లంచ్ బ్రేక్స్, చాయ్ బ్రేక్స్ ఎన్నున్నా మన స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో లంచ్ బ్రేక్స్ ముందు ఇవన్నీ తుచ్చం అనిపిస్తుందండి. అసలు స్కూల్ డేస్లో 4-5 బాక్సులతో ఒక పెద్ద స్టీల్ క్యారియర్, అందులో స్నాక్స్ బాక్స్ ఒకటి ఇంటర్వెల్లో తినడానికి, మళ్ళీ రసం, సాంబారు లేదా పెరుగు పోసుకోవడానికి బుడ్డి డబ్బా. ఇవన్నీ ఒక ప్లాస్టిక్ బొట్టులో పెట్టుకుని లింగుమంటూ సైకిల్ తొక్కుంటూనో లేదా రిక్షాలోనో లేదా ఆటోలోనో స్కూల్కి వెళ్ళేవాళ్ళం. నేనైతే దారిలోనే స్నాక్స్ బాక్స్ తీసి బ్యాగ్లో పెట్టేసేవాడిని. అసలే ఆ బాక్స్లో ఉన్న స్వీట్ మైండ్లో నుంచి పోదు. ఇంటర్వెల్ వచ్చేలోపు క్లాస్ మధ్యలో కొంచెం కొంచెం తినేయడమే. ఆ ఉన్న చిన్న పీస్ స్వీట్ని మన బెంచ్లో అందరం షేరింగ్. మళ్ళీ ఇంకా బాక్స్ అయిపోయిన దగ్గర నుంచి లంచ్ బాక్స్లో అమ్మ ఏం పెట్టుంటుందో, మనకిష్టమైన కర్రీనా కాదా అని ఆలోచించడం. అదే ప్యాక్ చేస్తున్నప్పుడు కర్రీ ఏంటో మనకు తెలుసుంటే ఎప్పుడు లంచ్ బ్రేక్ వచ్చేస్తుందా, ఎప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకుని తినేద్దామని మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇన్ని ఆలోచనల మధ్య క్లాస్ వినే సగం సగమే, ఏం అర్థం కాదు. మొత్తానికి 1 అయ్యి లంచ్ బ్రేక్ అని బెల్ కొట్టిన మూమెంట్ ఉంటుందండి. ఏదో వరల్డ్ కప్ గెలిచి ట్రోఫీ తెచ్చుకోవడానికి వెళ్ళినట్టే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి క్యారియర్ తెచ్చుకుని మన బ్యాచ్తో కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నది మన ఫేవరెట్ కర్రీ అయితే ఆ మూమెంట్ ఉంటుందండి నా సామిరంగా. మామూలు హ్యాపీనెస్ కాదు అది. అదే ఏ కాకరకాయో బీరకాయో అయితే ఇంకా రోజు మూడు మొత్తం గాయబైపోతుంది. మనం తీసుకెళ్ళేది ఒకటే కర్రీ అయినా మన ఫ్రెండ్స్ తెచ్చుకున్న బాక్సుల్లో కర్రీస్ అన్నీ కూడా మనమే కదా. ఆ లంచ్ బ్రేక్స్లో అసలైన కిక్ ఏంటంటే అక్కడ డిస్కషన్ రాని మ్యాటర్ అంటూ ఉండదండి. ముందు రోజు చూసిన కార్టూన్స్ నుంచి సీరియల్స్ గురించి, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ గురించి, మొత్తం ప్రపంచంలో జరిగే అన్నిటి గురించి ఆ 1 అవర్లో డిస్కస్ చేసేస్తాం. అసలు ఆ గంట ఎలా గడిచిపోయేదో కూడా తెలిసేది కాదు. లంచ్ బ్రేక్ అయిపోయి బెల్ కొట్టిన మూమెంట్ ఎంత చిరాకు వస్తుందో. అదే నెక్స్ట్ పీరియడ్ మనకి ఇష్టం లేని సైన్స్ సబ్జెక్టు అయితే అక్కడ సార్ క్లాస్ చెప్తానే ఉంటాడు, మనకి ఇక్కడ నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఏంటో ఏదో తెలియని ఫీలింగ్. ఎందుకు ఇంత త్వరగా పెద్దోళ్ళు అయిపోయాం? ఎక్కడైనా టైం మెషిన్ దొరికితే ఎలాగో మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోతే బాగుండు. సరదాగా నా ఫ్రెండ్స్ అందరితో సేమ్ అలానే ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ లైఫ్ ఆగదు కదా. అట్లీస్ట్ ఆ డేస్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్న లైఫ్ని మంచిగా లీడ్ చేసేయడమే. ఏమంటారు? అంతేనా? మీకు ఇలా లంచ్ బ్రేక్, లంచ్ బాక్స్ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.